హలో! అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ముందుగా మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. లాస్ట్ టైం మీకు చెప్పాను కదా! లాస్ట్ వ్లాగ్‌లోని మాకు చిన్న మినీ క్రిస్మస్ జరిగింది. దాని తర్వాత పెద్ద గ్రాండ్ క్రిస్మస్ ఉంటదండి. అదేనండి ఇది. ఈ వ్లాగ్ నేను 25థ్ ఈవినింగ్ 5 నుంచి అయితే షూట్ చేశాను. మా 4 సంఘాలందరికీ ఇక్కడ 4, 5 ఇయర్స్ నుంచి గ్రాండ్ క్రిస్మస్ అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నాం మేము మంచిగాని. మేము ఈ క్రిస్మస్ ఎలా చేసుకున్నాం, ఎలా దేవుణ్ణి ఆరాధించాం, ఏమేమి చిన్నపిల్లలు ఎటువంటి డాన్స్లు వేశారు, ఎటువంటి డ్రామాలు వేశారు, ఏం భోజనాలు పెట్టారు అనేవి మీకు చూడాలని ఉందా? అందుకనే మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ వ్లాగ్. ఇక్కడ ఒక్కొక్కరుగా ఫ్యామిలీస్ తోటి రెడీ అయ్యి వస్తున్నారు క్రిస్మస్కి. ఇప్పుడు చూడండి చాలా తక్కువగా ఉన్నట్టున్నారు, కానీ కొంతసేపు అయిన తర్వాత వ్లాగ్ మధ్యలో మీకే తెలుస్తుంది ఎంతమంది జనం అయితే ఉన్నారో ఇక్కడ. అసలు చలిని కూడా అసలు లెక్క చేయలేదు. మేమైతే దేవుని దయ వల్ల ఫస్ట్ స్టార్టింగ్ ప్రేయర్కే వచ్చేసాము. ఎందుకంటే మేము చాలా చాలా టెన్షన్ పడ్డాము. అందుకుంటామో అందుకోమో, మధ్యలో వస్తామేమో, అయ్యో స్టార్టింగ్ నుంచి మిస్ అయిపోతామేమో అనుకున్నాము. ఎందుకంటే మేము ఇప్పటివరకు మా హస్బెండ్కి హాలిడేస్ దొరకలేదు, మా పెద్దమ్మాయికి కూడా హాలిడే దొరకలేదు. మాకు దొరికింది 25th రోజు ఒకటే. పిల్లలకి క్రిస్మస్ బట్టలు కొనాలి కదా, న్యూ ఇయర్కి అవి షాపింగ్ చేయాలి, మేము చేయలేదు. సో అందుకని 25th రోజునే మేము ప్లాన్ వేసుకున్నాం. వాళ్ళకి ఈరోజే కుదురుతుందని చెప్పేసి. మా క్రిస్మస్ ఏమో 3కి స్టార్ట్ అయిపోతుందని చెప్పారు, కానీ 3కి అయితే స్టార్ట్ అవ్వలేదు. 5 ఆ టైం స్టార్ట్ అయ్యింది. మేము ఎర్లీ మార్నింగ్ టిఫిన్స్ అవి చేసేసి 9:30, 10కే స్టార్ట్ అయిపోయాము షాపింగ్కి. షాపింగ్ చేసుకుని ఇంటికి వచ్చేసాం చాలా త్వరగా. 3 కల్లా గమ్ముని హెడ్ బాత్ అది చేసి రెడీ అయ్యి 5 కల్లా రీచ్ అవ్వగలిగాం. దేవుని దయ వల్ల మేము వచ్చేటప్పటికి స్టార్టింగ్ ప్రేయర్ అయితే మాత్రమే జరుగుతుంది. లక్కీగా మేము స్టార్టింగ్ నుంచి ప్రేయర్లో క్రిస్మస్ ఆరాధనలో పాల్గొనే అవకాశం అయితే మాకు దొరికింది. ఇక్కడ సన్ని స్త్రీలు పాటలు పాడుతున్నారు. మీకు ఇదివరకే చెప్పాను కదండి, మాకు మండే టు సాటర్డే అన్ని డేస్లో అన్ని సంఘాల వాళ్ళు సన్ని స్త్రీలు ఉంటారు. వాళ్ళందరూ కలిపి ఒక్కో రోజు మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే అలా ఒక్కొక్కరికి ఒక్కో టైంలో మాకు ఒక్కొక్క పాట ఇచ్చారు. అలాగే యూత్ పిల్లలు, ఏ ఊరు యూత్ పిల్లలు ఆ ఊరు యూత్ పిల్లలు కూడా పాటలు అయితే ఇక్కడ పాడారు. అందరికీ చక్కగా అవకాశం వచ్చింది దేవుని మహిమపరచడానికి. గ్రాండ్ క్రిస్మస్ అని ఊరికే అనలేరు, చాలా చాలా గ్రాండ్గా అయితే చాలా గ్రాండ్గా జరిగింది. అందంగా పట్టు చీరలు కట్టుకుని, మంచి వర్క్ డ్రెస్సులు, వర్క్ శారీస్ అవి కట్టుకొని కుటుంబంతో పిల్లలతో వచ్చి ఈ ఆరాధనలు ఏకీభవించారు. ఫస్ట్ నుంచి సెకండ్ ఉన్నది గిఫ్ట్ తల్లి పింక్ డ్రెస్లోని. మా షాపింగ్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. మీకు నా షాపింగ్ వ్లాగ్ కూడా పెడతాను, మిస్ అవ్వకండి. సో ఈ వీడియోలన్నీ మిస్ అవ్వకూడదంటే ముందు మీరు ఏం చేయాలి? టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. గిఫ్టీ గోల్డీ అయితే కింద కూర్చున్నారు వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర. నేనైతే వాళ్ళకి పక్కంటూ కొంచెం ఆ చైర్లో అయితే కూర్చున్నాను. అంతసేపు కింద కూర్చోలేం కదా అని చెప్పేసి. ఇదివరకు అయితే నేనే వచ్చేదాన్ని, మంచు కదా, పిల్లలు మళ్ళీ మార్నింగ్ లేచి స్కూల్కి కాలేజ్కి వెళ్ళాలి, ఇబ్బంది పడతారని చెప్పేసి. ఇదిగోండి భద్రావతి ఆంటీ ఉన్నారు కదా, ఆంటీ పక్కన రెడ్ చైర్ ఉంది, అక్కడ ఆంటీ పక్కనే కూర్చున్నాను నేను. కానీ ఈ టైం అయితే మా గిఫ్టీని గోల్డీని కూడా తీసుకొచ్చాను. వాళ్ళు చాలా ఎంజాయ్ చేశారు, చాలా బాగా నచ్చింది వాళ్ళకి క్రిస్మస్. ఇప్పుడైతే మేము 6:30, 7 అవుతుంది. భోజనాలకి ఒక్కొక్కరుగా వెళ్ళిపోమంటున్నారు. మాకు ప్రేయర్ అయిపోయిన తర్వాత భోజనాలు పెట్టరు. ప్రేయర్ అవుతుండగా ఎవరికి తినాలనిపిస్తే వాళ్ళు వెళ్ళి తినేయచ్చు. ఎందుకంటే చాలామంది జనం ఉంటారు కదా, పెద్ద క్రౌడ్ లాగా ఉంటారు. మళ్ళీ ఎందుకని చెప్పేసి స్టార్టింగ్ నుంచే మాకు భోజనాలు అలా జరుగుతూ ఉంటాయి. తినవలసిన వాళ్ళు వెళ్ళి తింటూ ఉంటారు. ఇదిగోండి మా గోల్డ్ గిఫ్ట్. మీకు డెకరేషన్ చూపిస్తున్నాను. 4 సంఘాల యూత్ కలిపి ఎంత బాగా డెకరేషన్ అయితే చేశారు. ఇక్కడ పసుపులు పాకేసి వాటర్ ఫాల్ లాగా పెట్టి, ఈ లైటింగ్ అవి పెట్టి చాలామంది ఇక్కడ పిక్స్ కూడా తీసుకున్నారు. మాకు భోజనం ఏంటంటే బిర్యానీ, చికెన్, సాంబార్ అండ్ రైస్. చాలా అంటే చాలా బాగా కుదిరినాయి, చాలా టేస్టీగా ఉన్నాయి వంటలు. అందరూ తృప్తిగా తిన్నారు. అసలు ఎటువంటి డిస్టర్బెన్స్, ఎటువంటి అల్లర్లు అలాంటివి ఏమీ జరగలేదు. ఎంచక్కా హ్యాపీగా అందరూ పాల్గొన్నారు, కడుపు నిండా తిన్నారు, మనసారా
ఆ గ్రాండ్ క్రిస్మస్‌ని ఆస్వాదించారు. నిండుగా దీవెనలు పొందుకున్నారు. నాకు కూడా చాలా హ్యాపీగుంది. చాలామంది మా సంఘస్థులు రాలేని వాళ్ళు ఉంటారు కదా! ఆరోగ్యం బట్టి, అనారోగ్యం బట్టి, ఇంకా వాళ్ళ వాళ్ళ సమస్యలను బట్టి వాళ్ళైతే నా వ్లాగ్స్ చూస్తున్నారని చెప్తే నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే మేము రాకపోయినా నీ వ్లాగ్‌లో క్రిస్మస్ ఎలా జరిగిందో చూస్తున్నామని చెప్పారు. నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది. వాళ్ళ కోసమైన ప్రతీది షూట్ చేసి ప్రేయర్ నేను ఇలా వ్లాగ్‌లో పెట్టాలని అనుకున్నాను. సో, అందుకనే ఎటువంటి భయం లేకుండా డేర్‌గా హ్యాపీగా ఫ్రంట్‌కి వెళ్ళి అందరినీ షూట్ చేసి పెట్టాను. ఇక్కడ పాస్టర్ గారిని రప్పించారు. ఆయన వాక్యం చెప్తున్నారు. నేను లైవ్‌గా పెడేద్దాం అనుకున్నాను కానీ నాకు కాపీరైట్ ఇష్యూ వస్తుందని భయమేసి ఇంకా నేను అవేమీ తీసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇక్కడ మా రావులపాడు పిల్లలు ఇంచక్కా ఒకటే యూనిఫామ్‌లా సిస్టమాటిక్‌గా ఒకటే డ్రెస్ వేసుకుని డాన్స్ వేస్తున్నారు. భలే వేశారు. క్రిస్మస్ అంటేనే క్యాండిల్ సర్వీస్. కంపల్సరీ క్యాండిల్ సర్వీస్ అయితే చేయాలి. ఇక్కడ పాస్టమ్మ గారు, మిన్నుబాబు క్యాండిల్ సర్వీస్ నడిపిస్తున్నారు. మీకు చూపిస్తాను ఇక్కడ ఇక్కడ క్యాండిల్ సర్వీస్ చేస్తున్నారు. ఆ ల్యాంప్ వెలిగిస్తున్నారు అది పైకి పంపడానికి ఎయిర్ బెలూన్. అలాగే పైన మా వాళ్ళు కూడా క్రాకర్స్ కూడా పేల్చారు. పైన మీకు చూపిస్తాను. ఆకాశంలో నక్షత్రాల్లా భలే పడేవి. చూడండి స్టేజ్ డెకరేషన్ ఎంత బాగుందో. చాలా బాగా చేశారు యూత్ పిల్లలు. చాలా పీస్ఫుల్గా, ప్రశాంతంగా, ఎవ్వరికీ ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఎంచక్కా జరిగింది. ఎందుకంటే ఇది పొలంలో జరుగుతుంది. మా షాల్ అనేది పొలంలో ఉంది. చుట్టూరు పొలాలే ఉంటాయి. హౌసెస్ అనేవి ఉండవు. అదే ఊర్లో అయితే హౌసెస్ ఉంటాయి. ఎక్కువ వాల్యూమ్ పెట్టి ఎక్కువ ఆరాధించాలంటే కొంచెం ఏ పక్కోళ్ళకి డిస్టర్బెన్స్ కదా అని చెప్పేసి ఆలోచించవలసి వస్తుంది. కానీ ఇక్కడైతే అదేం అక్కర్లేదు. హ్యాపీగా మనం ఎంత వాల్యూమ్ అయినా పెట్టుకుని హ్యాపీగా ఆరాధించవచ్చు, పాడొచ్చు, స్తుతించవచ్చు. చూడండి ఇక్కడ ఇందాకటికి ఫస్ట్కి ఇప్పటికి ఎంతమంది వచ్చేసారో. చాలా అంటే చాలా వచ్చేసారు. అటు సైడ్ ఇటు సైడుని. నేను మా సైడే మాత్రమే కవర్ చేశాను. పైన చూడండి క్రాకర్స్ భలే ఉన్నాయి స్టార్స్ లాగా. అందరూ యూనిటీగా ఒక చోట చేరి ఎంచక్కా అందరూ ఒకే మాట మీద చాలా బాగా అన్నీ ఈ ప్రోగ్రాం బాగా జరిగేలాగా సహకరించుకున్నారు ఒకరికొకరుగా. మెయిన్గా యూత్ పిల్లలు చాలా అంటే చాలా బాగా చేశారు ఈ క్రిస్మస్ని. అన్నట్టు మీరు కూడా క్రిస్మస్ చేసుకున్నారా? ఎలా చేసుకున్నారు? మీరు క్రిస్మస్ ఆరాధనలో పాల్గొన్నారా? మీరు ఎలా చేసుకున్నారు ఏంటో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఏంటో మరి ఇక్కడ క్రౌడ్ వల్లో ఏంటో కానీ అంత చలి అయితే పట్టలేదు. కానీ క్రిస్మస్ అయిపోయి ఇంటికొచ్చేటప్పుడైతే దారిలో ఇంటికొచ్చే మధ్యలో వణికిపోయేంత చలి వచ్చేసింది. చాలా అంటే చాలా చలిగా ఉంది బయట. కానీ క్రిస్మస్లో అయితే అస్సలు చలి అనిపించలేదు. మా గోల్డీ అయితే సూపర్ ఎంజాయ్ చేసింది. మీరు ఒకటి గమనించారో లేదో మాకు కూడా తెలియదు. వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు చూసుకున్నాం మేము. నేను గిఫ్టీ గోల్డీ ఒకటే కలర్ వేసుకున్నాము. అదేంటో కానీ షాపింగ్ బ్లాగ్ది కూడా ఎడిటింగ్ చేసేటప్పుడు చూసా. అది కూడా మేము ముగ్గురం కూడా ఒకటే సేమ్ డ్రెస్ వేసుకున్నాం. అనుకుని మాత్రం వేసుకోలేదు, అనుకోకుండానే వేసుకున్నాం. చూడండి ఎంతమంది ఉన్నారో క్యాండిల్స్ తోటి భలేగా. కన్నులకి చూడముచ్చటగా ఉంది. నేను క్యాండిల్ పట్టుకుని ఒక్క సెకండ్లోనే మళ్ళీ పక్క వాళ్ళకి ఇచ్చేసి మీకోసం నేను మీకు చూపించాలి క్యాండిల్ సర్వీస్ అని చెప్పేసి నేను పట్టుకోకుండా వ్లాగ్లో బిజీ అయిపోతున్నాను. భద్రావతి అంటే ఎంత తెలివిగా లీఫ్లో పెట్టుకున్నారు అంటే ఆ డ్రాప్స్ అవి పడకుండా ఉంటాయని చెప్పేసి. చూడండి ఎంతమంది ఉన్నారో. వీళ్ళకి నేను అలవాటు అయిపోయాను, నాకు వీళ్ళు అలవాటు అయిపోయారు. నన్ను అంత వింతగా అయితే చూడట్లేదు. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్ వ్లాగ్. ఇంచక్క నేను పీస్ఫుల్గా తీసుకుంటాకి సహకరిస్తున్నారు. చాలామంది అయితే వ్లాగ్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చెయ్యట్లేదు. నాకు సబ్స్క్రైబ్ చేసుకోలేని వ్యూసే వస్తున్నాయి. సబ్స్క్రైబ్ ప్లీజ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి. ఎంత కలర్ఫుల్గా ఉన్నారు కదా ఒక్కొక్కరు ఒక్కొక్క మంచి మంచి డ్రెస్సులతోటి. ఇటు చైర్స్ ఖాళీ ఉన్నాయి. వెళ్ళిపోయారు అనుకోవద్దు. భోజనాలకి వెళ్ళారు కొంతమంది. మాకు ఆరాధన జరుగుతూ ఉంది, భోజనాలు అలా జరుగుతూ ఉన్నాయి. నేను కూర్చున్న వైపు మాత్రమే షూట్ చేశాను. ఇంకొక పక్కన ఉన్నాయి.
అటు నాకు వెళ్ళే దారి లేక ప్లస్ మాకు ఇలాగా కూడా పెట్టారు. అంటే దూరం వాళ్ళకి కనపడదని చెప్పి ఇలా కూడా స్క్రీన్స్ పెట్టారు. స్క్రీన్లో కూడా చూడొచ్చు అని చెప్పి. ఎవరు కూడా కూర్చోలేదు, నుంచుని దేవుని ఎంత బాగా ఆరాధిస్తున్నారో అందరూ ఏకకంఠంతో స్తుతిస్తున్నారు ఇక్కడ. ఇంకా చాలామంది రావాలి. వాళ్ళ అనారోగ్య సమస్యలను బట్టి చాలామంది అయితే పాల్గొలేదు. అయినా సరే మా పాస్టమ్ గారు లైవ్ అయితే ఇచ్చారు. ఆ లైవ్ కూడా చాలామంది చూశారు. అంటే దూర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు, చదువుల కోసం వెళ్ళిన వాళ్ళు, ఉద్యోగం కోసం వెళ్ళి ఉంటారు కదా, వాళ్ళు కూడా ఈ ఆరాధనలో పాల్గొనవచ్చు కదా అని చెప్పి లైవ్ ఇచ్చారు. నాకైతే స్టేజ్ డెకరేషను, ఆ బయట డెకరేషను చాలా బాగా నచ్చింది. ఇక్కడ అమ్మగారు అందరినీ ఆరాధనలో నడిపిస్తున్నారు. చక్కగా అందరూ ఏకీభవిస్తున్నారు. ఆ క్యాండిల్స్ని పైకి పట్టుకొని ఆరాధనలో పాల్గొన్నారు. చాలామంది షూట్ కూడా చేసుకుంటున్నారు. ఇంకా పిల్లలు వెయిట్ చేస్తున్నారు. ఇంకా కొన్ని డాన్సులు అయితే ఉన్నాయి, కొన్ని స్కిట్స్, కొన్ని డ్రామాస్ అవి చేయవలసినవి ఉన్నాయి. పిల్లలు అసలు ఎవ్వరు కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ చేయలేదు. తల్లికి బాగా సహకరించారు ఏడవకుండా. మా గోల్డీ తల్లి చూసారు ఎంత బాగా ఎంజాయ్ చేస్తుంది ఇక్కడ. అసలు చలి అని చెప్పలేదు. నేను ఆ థింగ్స్ అన్నీ క్యారీ చేశాను, కానీ అసలు తను కనీసం ఆ తలకి క్యాప్ కూడా పెట్టుకోలేదు ఇక్కడ. ఇప్పుడు మా యానిబాబుకి కూడా యాడ్ అయ్యాడు ఇక్కడ క్యాండిల్ సర్వీస్లోని. టైం అయితే అరౌండ్ 11:30 ఆ టైంకి కంప్లీట్ అయింది అనుకుంటా. మేము క్లాస్లో ఒక స్కిట్ ఉందని చెప్పి ఉండగా మేము వచ్చేసాం. అదొకటే చూడలేదు, ఎందుకంటే మళ్ళీ చాలా టైం అయిపోతుంది అప్పటికే. మళ్ళీ గిఫ్ట్ తల్లి ఎర్లీ మార్నింగ్ 7 కల్లా కాలేజ్కి వెళ్ళిపోవాలి అని చెప్పేసి, మళ్ళీ మార్నింగ్ ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి మేము ఇంకా లాస్ట్లో ఒక హాఫ్ అన్ అవర్ ఉందనిగా మేము అయితే ఇంటికి బయలుదేరేసాము. ఇక్కడ చిన్నపిల్లలు గొల్లలు, జ్ఞానులు అలా అలా ఆ క్యారెక్టర్స్ తోటి డాన్స్ వేస్తున్నారు. మధ్యలో నిలబడి ఉన్నది జీసస్ అనమాట. దాని తర్వాత మళ్ళీ బ్రదర్ మిన్ను ప్రీచ్ చేస్తున్నారు, క్రిస్మస్ గురించి సందేశం ఇస్తున్నారు. అలా కొంతసేపు వాక్యం, కొంతసేపు పాటలు, కొంతసేపు డాన్స్, అలా అన్నీ ఒకటే లైన్గా కాకుండా అలా మిక్స్ చేస్తూ ప్రోగ్రామ్ చాలా చక్కగా అరేంజ్ చేశారు. మళ్ళీ ఇప్పుడు మా సంఘబిడ్డలు చేస్తున్నారు ఇప్పుడు డాన్స్. థ్యాంక్ యూ, టేక్ కేర్. ఐ హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటా. థ్యాంక్ యూ ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు చూసినందుకు. టేక్ కేర్, బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.